హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక ట్యాక్స్ ప్లానింగ్ వల్ల ఒక కంపెనీ సుమారుగా 12,000 కోట్లు ఎలా సేవ్ చేసిందో తెలుసుకుందాం. లెట్స్ డైవ్ ఇన్ టు ద వడాఫోన్ కేస్ స్టడీ. ఈ కేస్ స్టడీ గురించి మనకి ఈజీగా అర్థం కావాలంటే మనకు రెండు కాన్సెప్ట్స్ గురించి తెలిసి ఉండాలి. ఒకటి టీడీఎస్, రెండు క్యాపిటల్ గెయిన్స్. ఈ కేస్ స్టడీని మనం ట్యాక్స్ జార్గన్లో కాకుండా సింపుల్గా తెలుసుకుందాం. టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కాంట్రాక్ట్ ఎగ్జిక్యూట్ చేసి 1,00,000 రూపాయలు సంపాదించారనుకుందాం. అప్పుడు మీ కాంట్రాక్టర్ అంటే ఎవరైతే మీకు డబ్బులు ఇస్తారో వారు మొత్తం డబ్బులు ఇవ్వకుండా కొంత భాగాన్ని కట్ చేసి మిగిలిన అమౌంట్ని మీకు ఇస్తారు. కట్ చేసిన భాగాన్ని మీ పేరు మీద గవర్నమెంట్కి డిపాజిట్ చేస్తారు. మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసినప్పుడు ఆ అమౌంట్ని క్రెడిట్గా తీసుకోవచ్చు. ఆ అమౌంట్ని మనం టీడీఎస్ అంటాం. క్యాపిటల్ గెయిన్, మీరు ఒక ల్యాండ్ని 10 లక్షలకు కొని 20 లక్షలకు అమ్మారనుకుందాం. 20 - 10 అంటే 10 లక్షలు ఏదైతే గెయిన్ వచ్చిందో దాన్నే మనం క్యాపిటల్ గెయిన్ అంటాం. దీనిపై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టాలి. మీ ల్యాండ్ బయ్యర్ అంటే ఎవరైతే మీకు డబ్బులు ఇస్తారో వారు 20 లక్షల నుండి టీడీఎస్ కట్ చేసి మిగిలిన అమౌంట్ని మీకు ఇస్తారు. ఇప్పుడు మనం కేస్ స్టడీలోకి ఎంటర్ అవుదాం. ఇందులో ముఖ్యంగా 4 కంపెనీలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఒకటి వడాఫోన్ ఇంటర్నేషనల్ హోల్డింగ్, సింపుల్గా వడాఫోన్ అందాం. రెండవది హచ్ఎస్ఎన్ టెలికమ్యూనికేషన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, ఎస్టీఐఎల్. ఇది హాంకాంగ్ బేస్డ్ కంపెనీ, సింపుల్గా ఎస్టీఐఎల్ అందాం. మూడవది సిజిపి ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్. ఇది కేమన్ ఐలాండ్లో ఉంది. కేమన్ ఐలాండ్ ఒక ట్యాక్స్ హెవెన్ కంట్రీ, అంటే అక్కడ అతి తక్కువ ట్యాక్స్ లేదా జీరో ట్యాక్స్ ఉంటుంది. దీన్ని సింపుల్గా సిజిపి లిమిటెడ్ అందాం. నాలుగవది హచ్ఎస్ఎన్ ఎస్ఆర్ లిమిటెడ్, హెచ్ఈఎల్. ఇది ఇండియాలో ఉంది. సింపుల్గా హచ్ ఇండియా అందాం. 2007లో మనం టెలికాం ఇండస్ట్రీలో ర్యాపిడ్ గ్రోత్ని చూసాం. అప్పట్లో హచ్ ఇండియాలో ఒక మేజర్ ప్లేయర్. ఎస్టీఐఎల్ హచ్ ఇండియాని అమ్మేద్దాం అనుకుంది, అంటే ఎగ్జిట్ అవుదాం అనుకుంది. దీనికోసం బిడ్స్ని ఇన్వైట్ చేసింది. ఇండియాలో ర్యాపిడ్ గ్రోత్ ఉండడం వల్ల వడాఫోన్ ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా భావించి $11 బిలియన్ భారీ బిడ్ని వేసింది. చూడడానికి అంతా సాఫీగా జరుగుతున్నట్లు ఉంది కదా, కానీ కాదు. ఇప్పుడు మనం హచ్ గ్రూప్ కంపెనీస్ యొక్క గ్రూప్ స్ట్రక్చర్ని తెలుసుకుందాం. హచ్ ఇండియాలో సిజిపి లిమిటెడ్ 67% షేర్స్ని హోల్డ్ చేస్తుంది. అంటే సిజిపి లిమిటెడ్ హచ్ ఇండియాని కంట్రోల్ చేస్తుంది. అలాగే ఎస్టీఐఎల్ సిజిపి లిమిటెడ్కి హోల్డింగ్ కంపెనీ, అంటే సిజిపి లిమిటెడ్ని ఎస్టీఐఎల్ కంట్రోల్ చేస్తుంది. ఇండియాలో క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఎప్పుడు వస్తుంది అంటే అమ్మిన అసెట్ ఇండియన్ అసెట్ అయినప్పుడు. హచ్ ఇండియాని డైరెక్ట్గా వడాఫోన్కి అమ్మకుండా ఎస్టీఐఎల్ తన దగ్గర ఉన్న సిజిపి లిమిటెడ్ షేర్స్ని వడాఫోన్కి అమ్మింది. అప్పుడు హచ్ ఇండియా కంట్రోల్ వడాఫోన్ చేతిలోకి వచ్చింది. ఇలా ఎస్టీఐఎల్ ఎందుకు చేసింది అంటే ఇండియన్ కంపెనీ డైరెక్ట్గా అమ్మితే అప్పుడు ఇండియన్ అసెట్ అమ్మడం వల్ల ఇండియాలో ట్యాక్స్ కట్టాలి. సిజిపి షేర్స్ ఫారిన్ అసెట్ అవ్వడం వల్ల దాన్ని అమ్మారు. కానీ ఇక్కడ ఇండైరెక్ట్గా ఎస్టీఐఎల్ ఇండియన్ అసెట్ని అమ్మింది. ఎందుకంటే సిజిపి షేర్స్ అమ్మడం వల్ల కంట్రోల్ వడాఫోన్ చేతిలోకి పోయింది. ఎంట్రీ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వడాఫోన్కి నోటీస్ పంపించింది. ఏమని అంటే, మీరు హచ్కి డబ్బులు కట్టారు కానీ టీడీఎస్ డిడక్ట్ చేయలేదు అని. అప్పుడు వడాఫోన్ హచ్ చేతిలో మేము ఇచ్చిన డబ్బులు ట్యాక్సబుల్ కాదు కాబట్టి మేము టీడీఎస్ డిడక్ట్ చేయలేదు అని రిప్లై ఇచ్చింది. కానీ డిపార్ట్మెంట్ వడాఫోన్కి టీడీఎస్ డిడక్ట్ చేయనందున టీడీఎస్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ పేమెంట్ చేయవలసిందిగా ఆర్డర్ పాస్ చేసింది. అపీల్ టు హైకోర్ట్. వడాఫోన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పాస్ చేసిన ఆర్డర్ని హైకోర్టులో అపీల్ చేసింది. హైకోర్ట్ హచ్ డైరెక్ట్గా ఇండియన్ అసెట్ని ట్రాన్స్ఫర్ చేయకపోయినా ఇండైరెక్ట్గా ఇండియన్ అసెట్ని ట్రాన్స్ఫర్ చేసింది. సో హచ్ చేతిలో క్యాపిటల్ గెయిన్ ట్యాక్సబుల్. సో మీరు టీడీఎస్ డిడక్ట్ చేయాలని చెప్పింది.
అన్ని అడ్జస్ట్మెంట్స్ చేసి సుమారుగా 12,000 కోట్లు గవర్నమెంట్కి కట్టాలని హైకోర్టు ఆర్డర్ పాస్ చేసింది. అపీల్ టు సుప్రీంకోర్టు. వడాఫోన్ హైకోర్టు పాస్ చేసిన ఆర్డర్ని సుప్రీంకోర్టులో అపీల్ చేసింది. సుప్రీంకోర్టు యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఈ సిచ్యువేషన్లో ఇండియన్ అసెట్ ట్రాన్స్ఫర్ కాలేదు, కావున వడాఫోన్ ఇచ్చిన అమౌంట్ టచ్ చేతిలో ట్యాక్సబుల్ కాదు, కావున వడాఫోన్ టీడీఎస్ డిడక్ట్ చేయవలసిన అవసరం లేదని ఆర్డర్ పాస్ చేసింది. అమెండ్మెంట్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. అప్పటి ఫినాన్స్ మినిస్టర్ ప్రణబ్ ముఖర్జీ గారు ఇలా అయితే అందరూ ట్యాక్స్ హెవెన్ కంట్రీలో డమ్మీ కంపెనీస్ పెట్టి ట్యాక్స్ ప్లానింగ్ చేస్తారు అని ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో అమెండ్మెంట్ తీసుకుని వచ్చారు. ఆ అమెండ్మెంట్ ఏంటి అంటే, ఎవరైనా ఫారెన్ అసెట్స్ అమ్మితే ఒకవేళ ఆ ఫారెన్ అసెట్స్ యొక్క వాల్యూ ఇండియన్ అసెట్ నుండి డిరైవ్ అయితే ఆ ఫారెన్ అసెట్ని ఇండియన్ అసెట్గా భావిస్తామని. అంటే సిజిపి షేర్ యొక్క వాల్యూ ఇండియన్ అసెట్ నుండి డిరైవ్ అయింది కాబట్టి సిజిపి షేర్స్ని ఇండియన్ అసెట్స్గా భావిస్తారు. ఈ అమెండ్మెంట్ని రెట్రాస్పెక్టివ్గా అమలు చేశారు. రెట్రాస్పెక్టివ్ అంటే బ్యాక్ నుండి. ఈ అమెండ్మెంట్ని 1961 నుండి అమలు చేశారు. అంటే ఇప్పుడు మళ్ళీ వడాఫోన్ ట్యాక్స్ కట్టాలి. అమెండ్మెంట్పై వడాఫోన్ నెదర్లాండ్ ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్ళింది. అప్పుడు నెదర్లాండ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఇలా రెట్రాస్పెక్టివ్ అమెండ్మెంట్ చేయడం సరికాదు అని వడాఫోన్కి ఫేవర్గా తీర్పు ఇచ్చింది. ఇండియా ఆ తీర్పుపై అపీల్కి వెళ్దాం అనుకుంది, కానీ వెళ్ళలేదు. తర్వాత నిర్మలా సీతారామన్ గారు ఫినాన్స్ మినిస్టర్ అయ్యారు. నిర్మలా సీతారామన్ గారు ఇలా రెట్రాస్పెక్టివ్ అమెండ్మెంట్ చేయడం వల్ల ఫారెన్ ఇన్వెస్టర్స్ ఇండియాలో ఇన్వెస్ట్మెంట్కి ఇంట్రెస్ట్ చూపెట్టరు అని ఆ అమెండ్మెంట్ని ప్రాస్పెక్టివ్గా అమలు చేసింది. అప్పుడు వడాఫోన్ మరియు సిమిలర్ కంపెనీస్ నుండి వసూలు చేసిన ట్యాక్స్ని మళ్ళీ డిపార్ట్మెంట్ రిటర్న్ చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కనుక యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.